కొండంత విశ్వాసం పెట్టుకుని రమ్మని లేదు ఆయన. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. అనేక ప్రాంతాలు తిరిగి 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 ఉన్న డబ్బంతా పోగొట్టుకొని తనలో ఒక చిన్న నమ్మకం కలిగింది. ఎవరిపై నమ్మకం కలిగిందంటే, వస్తున్నాడు ఆ దారిన దావీదు కుమారుడైన యేసయ్య అని అనేకులు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, జయమో జయం అనుకుంటూ పరిగెడుతున్నారు. రోగులు పరిగెడుతున్నారు, కుటుంబాలలో ఆందోళన కలిగిన వారు పరిగెడుతున్నారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వారు పరిగెడుతున్నారు, రోగులు పరిగెడుతున్నారు, జబ్బు పడిన వారు పరిగెడుతున్నారు, పరిస్థితులు బాగున్న వారు పరిగెడుతున్నారు, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నవారు పరిగెడుతున్నారు, దుఃఖములో దుఃఖాక్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు. బాగుపడాలి, బాగు చేసుకోవాలి. ఆయన వస్తున్నాడట, ఆ వీధిలో బాగు చేశాడట, ఈ వీధిలో బాగు చేశాడట, ఆ ఊరిలో బాగు చేశాడట, ఈ ఊరిలో బాగు చేశాడట. ఇక మన ఊరికి వచ్చేసాడు, మన వీధికి వచ్చేసాడు, మన ప్రాంతానికి వచ్చేసాడు, మన కాలనీకి వచ్చేసాడు, మన వీధిలోకి వచ్చేసాడు, మన ఇంటి ముందుకు వచ్చేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా అనే వార్త వైద్యం సరిగా అందని పరిస్థితిలో, ఏ వైద్యము పని చేయనటువంటి ఆ రోగం బాగుపడని పరిస్థితిలో ఉండిపోయిన ఎన్నేళ్లుగా 12 సంవత్సరాలు రోగము. ఎన్ని సంవత్సరాల రోగం? 12 సంవత్సరాల రోగాన్ని మోస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తుంది అక్క ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తుంది? 12 సంవత్సరాల నుంచి ఆ రోగాన్ని మోస్తుంది ఆ తల్లి. వైద్యం దగ్గరికి వెళ్ళి ఎన్ని వైద్యాలు తిరిగినా, ఆ ఊరు తిరిగినా, ఈ ఊరు తిరిగినా, ఆ దేశం తిరిగినా, ఈ దేశం తిరిగినా, నో మెడిసిన్. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. బాగుపడే పరిస్థితిలో ఉన్న సహోదరి, ఆమెకి వినిపించింది ఆ తల్లికి, దావీదు కుమారుడు వస్తున్నాడంట, ఆయన అనేకులు బాగు చేశాడంట, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడట, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడట, వంగిపోయిన వారిని సరిగా నిలబెడుతున్నాడట అనేసరికి ఇప్పుడు ఎక్కడ వినని వైద్యం. ఇప్పుడు ఒక డాక్టర్ అయితే ఒక్కదానికే ఉంటాడు డాక్టర్. ఎముకలు ఇరిగితే ఏమంటే ఎముకల డాక్టర్ ఉంటాడు. ఈ ముక్కు, చెవి, గొంతు వీటికి ఒక డాక్టరే కదా. గుండెకి ఒకే డాక్టర్, కిడ్నీలకు ఒకే డాక్టర్, అవునా కాదండి? శరీరంలో ఉన్న అవయవాల్లో ఆ ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. కానీ మన డాక్టరు మల్టీ స్పెషాలిటీ డాక్టర్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే అన్ని వైద్యము తెలిసిన వాడు. నీ ముక్కు, చెవి, గొంతు చేస్తాడు, బాగు చేస్తాడు. గుండెను బాగు చేస్తాడు, కిడ్నీలు బాగు చేస్తాడు, లివర్లు బాగు చేస్తాడు. నీలో ఏ రోగం ఉన్నా రోగానంతా బాగు చేస్తాడు. అలాంటి డాక్టరు వచ్చేసాడంట.